जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे ध्यागे तव शुभ आशीष माघे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय 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 हे। ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ముఖ్యముగా మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 77 వసంతాలు, గత 76 వసంతాలు పూర్తయింది. ఈరోజు గణతంత్ర దినోత్సవం 77వ వసంతంలోకి మనము అడుగుపెట్టాం. బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని హక్కులని ఏర్పాటు చేసి, కొన్ని హక్కులని నిర్మించి, వాక్కు స్వాతంత్రము, మతశేష హక్కులు, ఇంకా చాలా హక్కులు పొందుపరిచిన రోజని చెప్పొచ్చు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటయ్యా అంటే ఈ హక్కులు కల్పించటానికి ఎంత కష్టపడ్డాడో, మరి ఆయన కష్టం వృధా అయిందా అంటే కాలేదు. కానీ ఈరోజు మనిషిగాను ఈరోజు గౌరవపదముగా బ్రతుకుతున్నారు అంటే మొదటిగా దేవుడు, తర్వాత దేవుని సాధన అని చెప్పవచ్చు. మతశేష హక్కులు, మరి వాక్కు స్వాతంత్రము హక్కులు, ఇంకా మనిషికి కావలసిన ఆ హక్కులన్నీ కలిగించిన రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవం. ఈ దినోత్సవములో మనమున్నాము అంటే మనతో పాటు బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగము మనకి హక్కులు కలిగించి మనతోనే ఉన్నాడు అని చెప్పొచ్చు. మరి ప్రజలు, నేను భారతీయుణ్ణి, భారతదేశంలో ఇంత సస్యశ్యామలమైన దేశంగా, రాజ్యంగా, మరి ఏ మతాన్ని దూషించకూడదు, ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు అని మనకి రాజ్యాంగంలో హక్కులు కలిగించాడు.